తలకాయలు ఉంచుకొని నిద్రపోతే కుదిరేది కాదు ఇది. మీ పాస్టర్ ఉండాలి భయపడతా అనుకుంటాడేమో నేను. మేము కూడా సంఘస్థులమే ఇప్పుడు మీతో పాటే. అందరికి పాస్టరే ఆయన. ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఆయన మాకేం చెప్పినాడు? వాక్యం ప్రకటించండి అయ్యా అన్నాడు. అంతే. మీ వాక్యమే ప్రకటించాలా, సంఘాన్ని బలపరచాలా, ధైర్యపరచాలా, సంఘాన్ని లేవనెత్తాలా మేము. అంతే. మేము చెప్పే ప్రతి మాట ఏంటంట, బండలు బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా సాకలవాణి ఎవరు వంటిది. మరి నువ్వు గుట్టలు ఉతికేసి మళ్ళీ షాంపూ పెట్టి అది పెడతానవే పోతుందా? మరి సాకులో అది తెల్లగా చేస్తాడే చేత కలిసి అలా ఏది ఇటుకుతులేదు చొక్క ఏమా సాకలవాడి సబ్బు వంటిది కదా. కాబట్టి ఏమైపోయిందంట, అమ్మా ఇంకా ఏమి లేవు మన ఇంట్లో ఒట్టి పాత్రలు అంటాను. ఏమైపోయిందంట, నూనె స్టాప్. అతిగా ఆశపడకూడదు దేవుని దగ్గర, అతిగా ఆశపడకూడదు. ఎంత కావాలో అంతే. మనకి ఎంత కావాలనో దేవుడు అంతే ఇస్తాడు. కానీ ఇంతింత కావాలంటే ఇయ్యడు, ఇంతింత కావాలంటే ఇయ్యడు. కాబట్టి ఒక విధవరాలు అడిగింది, దైవజనుడా, నా భర్త కూడా మీతో పాటు పరిచయం చేసేవాడే, కానీ మా భర్త బతుకున్న సమయాలలో కొంత అప్పు తెచ్చి చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా ఇద్దరు కుమారులు పట్టుకోవాలి. నా గతి ఏమి కావాలి? భర్తను పోగొట్టుకుని పిల్లలు పోటీ పడితే ఏమి ప్రయోజనం? అమ్మ ప్రవక్తనే కలవరపరిచింది. ఆ స్త్రీ ఏం పరిచింది? ఆ మాటకే ప్రవక్త తల్లకి మా మీ ఇంట్లో ఏముందో ముందు చూడుకో అన్నాడు. నేను కమ్మడే పోయి ఏం లేదా ఒకే ఒక్కుందా ఓ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పోయి తీసుకొని ఏం తీసుకొని వచ్చింది అమ్మ? ఒట్టి. నీకు సమస్య వచ్చినప్పుడు విశ్వాసం దగ్గర నుంచి నువ్వు ఏం పొందుకోవాలా? ప్రార్థన. ఏం పొందుకోవాలా? అది నువ్వు ఒక్కదాంతో కాదు, కుమిలి పోతా ఉంటావు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లోడు చనిపోయినాడు, ఆ బాధతో తల్లదిల్లిపోతుంటది తల్లి. కాబట్టి అప్పుడు ఏం కావాలా నీకు? సపోర్టుగా ఒక విశ్వాసురాళ్ళ ప్రార్థన సహాయం కావాలి. అప్పుడు నీ మనసు నిమ్మలపడతాది. ఒక భర్తను పోగొట్టుకునే స్త్రీ ఉంటుంది, ఆమె కూడా తల్లడిల్లిపోయి అన్ని జ్ఞాపకాలు వస్తాయి. నా భర్త ఉన్నప్పుడు ఇట్లా చేసి అట్లా చేసి నైట్ పోవాలంటే ఏం చేయాలా? ఒక విశ్వాసురాలు, ఒక విశ్వాసుడు, ఒక సేవకుల మధ్యలో నువ్వు ఏం చేయాలంట? విశ్వాసుల మధ్యలో ఉంటే అది క్రమక్రమంగా నువ్వు ఆ బాధ నుంచి దూరం అయిపోతావు. బాగా గమనించండి. ఆయన ఎందుకు తెచ్చుకోమన్నాడు? ఖాళీ పాత్రలన్నీ నిన్ను బలపరచరా. మన సమస్యకు ప్రతిఫలము ఇరుగు పొరుగు వారి ప్రార్థన. కాబట్టి ఆ విధంగా తల్లి అడిగింది, అయ్యా నా ఇద్దరు కుమారులు తీసుకోవాలన్నప్పుడు ప్రవక్త ఆమెకు మార్గము చూపించినాడు, ఆయనకు మార్గము చూపించినాడు. కాబట్టి ఆ విధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఏమంటున్నట్ట, అమ్మా అయ్యా ఇదిగో నిన్ను కన్య ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ స్త్రీలో ఒకటి ఆయనను చూసి నిన్ను మోసిన గర్భము నీవు కూర్చిన సన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులు. దానిని విని గైకొని వారు మరి ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు ఒకరోజు ఒక గ్రామంలో నుంచి వెళ్తా ఉంటే ఒక స్త్రీ కేకలు వేసుకుంటా ఆయన వెంట పరిగెత్తా వస్తాడు. ఎందుకు ఆయన ఇంత గట్టిగా కేకలు వేసుకుంటూ వస్తుంది? ఏమైనా దావగతి పోతాదంట. ప్రభా ఆమె ఏమో కేకలు వేసింది, మనం పోదండి అయ్యా యేసు దావీదు కుమారుడా, ఇదిగో నా కుమార్తె దయ్యము పట్టి ఇంట్లో పడింది అన్నాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం, పేజీ నంబర్ 16. మరి మన ఇంట్లో వాళ్ళు ఎందుకు స్వస్థత పడలేదు? అయ్యా ప్రశ్న జవాబులు ఇట్నే ఉంటాయమ్మా. మన పాస్టర్ గారు మాది నేను పైపైన చెప్పుకొని పోను. ప్రశ్న జవాబులు ఇట్నే ఉంటాయి.
మరి మన ఇంట్లో ఒక రోగం వచ్చినప్పుడు, ఒక జ్వరం వచ్చినప్పుడు ఎందుకు బాగాలే? మనలో ఏముంది, ఆమెలో ఏముంది? మనలో ఏం లేదు, ఆమెలో ఏముంది? బాగా గమనించాలా. మరి కథక్కినంగా మనం కానీ కర్నూలుకి, తాడిపత్రికి, అనంతపురం పరుగే బాగలేదని వాళ్ళకనే ఏడబెట్టి వచ్చింది ఆయమ్మ బిడ్డను ఆసుపత్రిలోనా? ఇంట్లో పెట్టి ఎవరి దగ్గరికి వచ్చింది? ఏసైని ఎమ్మడిస్తా వచ్చింది. దావీదు కుమారుడా, యేసు ప్రభువా, కేకలేవి ప్రభువా అని చెప్తా అంటే, అమ్మా ఎవరి దగ్గరికి వచ్చినా నేను ఇజ్రాయేలులో నశించిన గొర్రెల ఎద్దకే కానీ ఇతరుల దగ్గరికి నన్ను పంపబడలే, కానీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇజ్రాయేల్ రాలు కాదు కదా. ఎవరటామే? తూరు సీదోను ప్రాంతం నుండి వచ్చిన కానాను శ్రీయోగతి. బాగా గమనించండి. కాబట్టి నువ్వు ఇజ్రాయేల్ రాలు కాదు, అయినా కూడా నన్ను ఎందుకు గమనిస్తున్నావు? నేను ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను అయ్యా ప్రభా, ఇదిగో నీ పిల్లలకే మొదట చేయి ప్రభా. నీ పిల్లలు తిన్న ఎంగిలి మెతుకులు కుక్క పిల్లలు తింటాయి కదా, నన్ను కూడా అట్లా కుక్కతో సమానంగా అనుకొని, నా నా బిడ్డ కుక్క పిల్ల అనుకొని నా బిడ్డకు అమ్మా నీ విశ్వాసం. మరి ఈమె ప్రార్థనకి ఏమొచ్చానే నీ విశ్వాసం ఏడుందో మరి. పాస్టరయ్యా నాకు బాధ ఉందయ్యా, పాస్టరయ్యా నా బాధలు పోలేదయ్యా, పాస్టర్ నేను మందిరం రాలేనయ్యా. ఏది నీ విశ్వాసం? ఎనికెనికి పోవడమేనా? బాధలు, శ్రమలు, శోధనలు అనేటువంటి ఎట్లుంటే తెలిసిన ఇతర మితకతలకే గడ్డి మొలకలు మొలుచంట. ఇవన్నీ ఎప్పుడు నిత్యం ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉన్నాయి. డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కోటీశ్వరులు ఉన్నాయి, బీద దరిద్రుల ఇంట్లో, అందరి ఇళ్లలో, మధ్య తరగతి వాళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాయి. ఈ కాదు ప్రాబ్లం. మనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలా? ఆయా సమయాలలో దేవుని సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో మనము రావాలి. ఏమ్మా మా నలుగు పెడుతున్నాం రాండిమ్మా. ఏం పెడుతున్నారంట? పాపను పెళ్లి కూర్చొని చేస్తున్నాం రాండిమ్మా, పెద్ద మనిషి అయితే రాండిమ్మా. పిలిచాలా మిమ్మల్ని ప్రార్థనకు రమ్మంటే? పిలుచుకురావాలా మిమ్మల్ని? బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలా? మళ్ళీ వెళ్ళంటే ఎవరు నిద్రపోరే ఇళ్లలో? ఏమి ఆ కోడలు ఈ ఊర్లో ఉండేదే కదా సంబడం, అంతలోకి చూడాలి పెట్టు పోయి. ఎవడు చూడాలా? ఎవరు చూడాలా మనము? రేపటి నుంచి అమ్మ మనూరులో మనతో పాటే బోరు కొడుతుంటుంది, నీళ్ళు కొడుతుంటుంది, బోకులు కొడుతుంటుంది, గుడ్డలు ఉతుకుతుంటుంది, ఆరేస్తుంటుంది, చూస్తుంటా, మొగుడు కొడుతుంటాడు, తిప్పుతుంటాడు, ఈమె తిప్పుతాడు, అల్లి చూస్తుంటాం. ఎవరిని చూడాలా నువ్వు? ఎవరి వైపు చూసింది ఈమె? ఇజ్రాయెల్ వాళ్ళు కాకపోయినా కూడా ఆయన గురించి విని ఆయన పరిగెత్తుకుంటూ వెంబడించి యేసు దావీదు కుమారుని కేకలేసుకుంటా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యబట్టి ఇంట్లో పడింది అన్నప్పుడు, అయ్యా అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టు జరుగును కాక అని ఆమె చెప్పగా ఆ గడిలోనే ఆమె కుమార్తె ఏమైపోయిందంట? స్వస్థత. ఎందుకు మాటలకంత? కొడుకుల మీద, బిడ్డల మీద ఎందుకంత ప్రేమ? అమ్మ తల్లులకు ఎందుకంత ప్రేమ? పేగు బంధం. అందుకే హాగరు కూడా అనింది, బెత్షెబా అరణ్యంలో విడిచిపెట్టి వచ్చినాడు. ఎవరు? భార్య మాట నీ మగోడు. ఒరే నీ పిల్ల మాటలు ఎప్పుడు వింటావు కదరా, నా మాట ఎప్పుడు వింటావు అంటుంది మా అమ్మ. నువ్వే కదా మాకు చేసింది, పెళ్లి చేసింది ఎవరు? నాకు మా అమ్మనా నేనే చేసుకునేలా. మరి నా పిల్ల మాట నీ మాట ఇన్నాళ్ళు వెళ్ళా, నువ్వే చేసినా నాకు పిల్ల. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? నీ పిల్ల మాట వింటారు, నా మాట విన్నా నేను. అది వచ్చినా నువ్వు చెడగొట్టింది ఎవరు? మా అమ్మే నాడు చెడగొట్టింది, నేను ఎందుకు చెడిపోను? కాబట్టి అంతగా భార్య మాట ఇది అబ్రహాం ఏం చేశాడంట? ఆగర్ను తీసుకెళ్లి ఆ బెత్షెబా అరణ్యంలో వదిలిపెట్టి ఒక నీళ్ళ చిత్తి ఇచ్చినప్పుడు వాళ్ళు పోతూ ఉండగా ఆ నీళ్ళు అయిపోయినప్పుడు ఆ పిల్లవాడు అమ్మ దాహమని 14 సంవత్సరాల పిల్లవాడు తల్లడిల్లి పోతుంటే, అయినా నేనేం చేయాలి తెలియకపోతే, అయ్యా నీ పేరేమో నాకు తెలియదయ్యా, సృష్టిస్తున్న దేవుడయ్యా, నా కన్న కొడుకు చావు నేను చూడలేనయ్యా అని కేకలేసినప్పుడు దేవుని తట్టు ఆగరు భయపడాలి, నీ కాళ్ళ కిందనే నీటి ఊట బుగ్గలు. చూసారా తల్లి? భర్త వదిలిపెట్టినా కూడా, భర్త చనిపోయినా కూడా, తాగుడుపోతైనా, తిరిగిపోటైనా, కొట్టోడైనా, జూదగాడైనా, నరహంతకుడైనా కూడా భార్య ఏం చేస్తుందంట? కట్టుబడి ఉంటారు. ఏమ్మా బాగా గమనించండి, అర్థమైందందే? అర్థం కాలే? ఎట్టడోడైనా కూడా భార్య ఏం చేస్తుంది? ఆ ఇంట్లోనే ఉంటుంది, ఇంకా పక్కకు పోదు. బాగా గమనించాలి.
మన కన్న కడుపులో పుట్టిన పిల్లలు మన మాట విన్నారు. బాగా గమనించండి. కాబట్టి ఆ విధంగా స్త్రీకి అటువంటి గుణగణాలు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించే వాడు ఎలాంటి వాడైతాడట? దీర్ఘాయుష్మంతుడైతాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. లేకపోతే 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 20 ఏళ్ళకో పరదేశుల్లము ప్రియులారని మనమే మోసపోయి ఆ గుంతలలో పెట్టాలి. ఎందుకు? పొగరు బట్టి తిరిగినావు నువ్వు. 2 కొడుకులు ఉన్నారు తండ్రికి, బాగా సంపాదించినాడు. కొడుకు అంటాడు, నాయనా ఇంక ఎన్ని కుదరవు, నువ్వు నాకు పెళ్లి చేయవు ఏం చేయవు, కానీ ముందు ఆస్తి బాగా మనసు, నేను నా బుద్ధి పుట్టే నేను పోయి బతుకుతా, నేను సచ్చినాను అనుకున్నాడు. ఒరే ఏమిరా అప్పుడే అంత తొందరగా, ఎన్ని కుదరం ముందు లెక్కలే ఆస్తి మనసు పంచినాడు. ఏమైపోయినాడంట? దూరదేశానికి వెళ్ళి విచ్చలవిడిగా తన స్నేహితులతో దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకుని దేశదిమ్మరై పందుల పొట్టు తిని ఆ ఊర్లో కరువు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూసి, నా తండ్రి ఇంత అనేక మందికి పని దొరుకుతా ఉంది, నేను ఇక్కడ ఎంతో శ్రమ పడుతున్నా, నా తండ్రి దగ్గరికి పోయి కూలివాడిగా చేరుతానని చెప్పేసి వానికి బుద్ధి వచ్చినప్పుడు, అక్కడ సిగ్గు వచ్చినప్పుడు అన్నారు. వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడంట? అబ్బే అంత టక్కున చెప్తారబ్బా. వాడు ఇంట్లో నుంచి పోయినది మొదలుకొని రాత్రి పగులు తండ్రికి ఎవరి మీద ఉందంట? అబ్బా మీకేదేమో, మాకు లేదు. తల్లికి నీకేముందే కొడుకు మీద, మేము లేవు మాకు కూడా కొడుకుల మీద. ఎందుకంటే తండ్రిటోడు కదా, అడిగేటోడు కదా కొడుకు, ముద్దుల కొడుకు నా కొడుకు. కొడుకు అది నాకు ఫస్ట్ ఎందుకు ఉంచి దానికి మాకుండదు కొడుకు మీద అని వాళ్ళ కోసమే చూస్తాడు. ఈయన అడుగుతాడు ఇంట్లో పెద్దోడు, ఏమైనా నువ్వు ఎప్పుడు చూసినా వాడికి ఏం ఆస్తి పంపించా, నాకేమీ లేదు, ఎవరే ఉండేదంతా నీకే కదరా, అంగ ఏముంది. ఎప్పుడో నాకే అద్దలో వాడు దిగినాడు తమ్ముడు, మళ్ళా ఈడు వచ్చిన అల్లకుడు ఇద్దరు పట్టాలి. కాబట్టి తండ్రి ఏం చేసినాడంట? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నా కొడుకు ఎక్కడ తిన్నాడో ఎక్కడున్నాడో ఏమో వాని జాడైనా తెలియలేదు. తండ్రి ఏమైపోతున్నాడు? కలవరా పడిపోతా ఉన్నాడు. బాగా గమనించండి. అందుకే తల్లిని తండ్రిని ఏం చేయాలా? తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, తల్లికి కూడా ఉంటుంది, కాకపోతే శిక్షించి గద్దించేవాడు కాబట్టి తండ్రి వాళ్ళు నొప్పకంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ఎవరు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వాళ్ళు లేరు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే పిల్లలే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ప్రేమైన వాళ్ళని గమనించండి. ఏమంటున్నాడంట మా వాక్యంలో 139:13, నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే, నీవే అని చెప్పేసి ఆయన అంటాడు. తల్లి గర్భంలో నిర్మించిన వాడవు నీవే, నీవే, నా తల్లి గర్భంలో నుంచి నన్ను నిర్మించిన వాడవు నీవే అని అంటారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, గమనించండి. మన ఊర్లో ఒక ఆమె ఉంది, ఆమెకు పిల్లలే లేరు. ఏమ్మా, ఆమెకు పిల్లలే లేరు. మళ్ళా ఏం చేసినారు? ఆమెకు పిల్లలే లేకుంటే మళ్ళా పెళ్లి చేసినారు మొగుడికి, ఇంకొక భార్య. ఆ భార్యకు పిల్లలు ఉన్నారు, మొదటి భార్యకి ఎవరు లేరు. ఊరంతా ఏమంటున్నారు? దానికి ఆడ పుడతారులే పిల్లలు, దాని పిల్లలకి ఇళ్ళలు లే. అప్పుడు ఆమె ఏం చేయాలా? నాటుమందు తినాలనా? హైదరాబాద్ పోయి ఏమన్నా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏమన్నాడు దేవుడు? గర్భఫలము యెహోవా ఇచ్చు. డాక్టర్ అమ్మ కాడికి పోతే ఆయన ఇచ్చాడు. ఎవరి కాడికి పోతే? డాక్టర్ అమ్మ కాడికి పోవాలంట. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాను. వెళ్తే ఒక ఆమె వచ్చి సార్ అడుగుతుంది, సార్ నాకు ప్రార్థన చేశారని. ఏం అంటే నా మగుడు నేను ఇష్టపెట్టాలని ఉండా సార్, నేను పోతే నా మగుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు, ఆయనకు పిల్లలు లేరని బాధపడుతున్నాడు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు చిన్నతనంగా ఉంది, ఇంకా నీకు పెళ్ళి ఇన్నేళ్ళు అయినా కూడా పిల్లలే పుట్టలేదు అంటున్నాడు సార్. మేము చెకింగ్లు అన్నీ చేయించుకున్నాము, పొద్దుటూరులో పోతే అమ్మ నిందంట, అమ్మ నీకు పిల్లలు పుట్టరమ్మా అంతే ఉందమ్మా గర్భసంచి అని. ఏం చేయాలట? మేము భార్యాభర్తలు ఇడిపోమ్మని ప్రార్థన, అట్లాంటి ప్రార్థన చేయమ్మా. దేవుడు ఇచ్చాడు నమ్మును. చాలా రోజులు, ఎన్ని రోజులైందంట? ఏమంత తొక్కలాట. వాళ్ళంతా వాళ్ళ బాబుని అడిగినాం, అపాపద్దేలయ్యా, ఏం మాకు బిడ్డలు లేరు, నా బిడ్డతో సమానంగా ఏం ఆ విషయంతో అవసరం, దేవుడు ఇచ్చినప్పుడు అయితే లేక ఉండండి ఏమి అంటాడు వాళ్ళ మామ, భూస్వామి కాబట్టి బాగా సంపాదించాడు అని. ఈమె అంటాను సరేలేమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకుపోయింది. రా సార్ అంటే పోయినా ఇంటి దగ్గర పోయినాక
ఇంట్లో పోయినాక ఏమ్మా నీ కోడలు పెట్టండి, ఏం లేదు సార్ బాధలే, మీ కోడలు అంతా చెప్పింది నువ్వేం దాపెట్టావులే అంటే, అట్లా అదే సార్ ఆ బాబు బాధపడుతుంటది ఎప్పుడు ఒక్కటి వాడు లేనప్పుడు నా కొడుకు అంటే, సరేలే అని చెప్పేసి కొన్ని అధ్యాయాలు చూపించి ఈ అధ్యాయాలను నువ్వు చదువుకోమ్మా, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాము అని. నువ్వు నమ్మి చదువుకోవాలా, నువ్వు ఆమె ఆ పాప చదువుకుని పెద్ద చదివే అంటే, కానీ బైబిల్ జ్ఞానం, భక్తి, విశ్వాసం, నమ్మకం నా పిల్లలు ఎట్టొచ్చది. ఆ పొద్దు ప్రమాణం ఏం చేసినాడు పాస్టయ్య, నీవు నీ భార్యను హత్తుకొని ఉంటా అంటాడు. ఉంటాడు కలిమిలోలు, లేమిలోలు, వల్లిలోలు, వ్యాధిలోలు హత్తుకుంటాడట. బాగా లేదని విడిపోమని చెప్పలే. ఏమలాలట, పిల్లలు ఉన్నా లేకున్నా కూడా నువ్వు ఏం చేయాలా, హత్తుకొని ఉండాలి నువ్వు అంతవరకే. ఎందుకేడు దేవుడు ఇచ్చాడు చూడని చెప్పినాం. పాపం నమ్మింది, తిక్కగా నమ్మింది. మేము చెప్పిన వాక్యాలన్నీ బాగా చదువుకుంది. 1.5 సంవత్సరానికి వాళ్ళ బాబు ఫోన్ చేసిన, సార్ ఎక్కడున్నారు సార్ మీకనే. అన్నా మేము ఇక్కడ కడప సైడ్ సిద్ధవటం ఆ మధ్యరాలు ఉన్నామంటే, లేదు ఈరోజు మా గ్రామానికి రండి, సంఘం అందరికీ మేము భోజనాలు ఏర్పాటు చేసింది. ఏం నా విషయం అంటే మీరు వచ్చినాక అర్థమవుతుంది రా. సరేలే అని చెప్పేసి పోయిన తర్వాత ఆ రోజు మన దైవజనుడు ఇచ్చినట్టే మాకు వాక్యం ఇచ్చినాడు. అయ్యా మీరే నడిపించుకొని పొద్దు అంటే, సరేలే అని చెప్పేసి మేమే నడిపిస్తున్న ప్రార్థన అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కూర వెచ్చలచ్చి, అమ్మో ఆ పొద్దు ప్రార్థన చేసింది నీకు మేమేనంటే, మరి ఇది సక్కలో పుట్టనండి రైతు డాక్టర్ బా ఎట్ట పుట్టారు, 1.5 సంవత్సరానికి ఎట్ట పుట్టినారు. గొడ్రాలను కనిపింపకపోతున్నా అని బైబిల్ వాక్యం. అంటే నీకు చదువు ఉన్నటువంటి అజ్ఞానురాలు, చదువు ఉంది కానీ ఏం చదువుతున్నాను, ఏంటి శిలలో చూసుకొని ఈ డాక్టర్ కాడికి పోతే పిల్లలు, ఈ డాక్టర్ కాడికి పోతే పిల్లలు, ఈ డాక్టర్ ఆ డాక్టర్ల కాడికి పోతే పిల్లలు, ఈ డాక్టర్ కాడికి రావాలడు. ఇలా దగ్గరికి వచ్చే నీకు పిల్లలు పుడతారు. కానీ వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు, ఒక 50,000 ఇప్పుడు ఒక కొంతమంది వచ్చారు, ఇన్ని లక్షలు ఇచ్చే 100% మీకు గర్భం వచ్చేదట. మా బామ్మర్ది కొడుకే ఉన్నాడు, సొంతం మా భార్య అన్న కొడుకే, వాడికి పెళ్ళయ్యి 12 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేదు. అమ్మా ఏం లేదు, ఎన్నేళ్ళు అయిందంటమ్మా పెళ్ళి, పోయినాడు మీరు పోలే పెళ్ళికి, తెలిసేలేదమ్మా మిమ్మల్ని. అదే అందుకే నేను చెప్పేది మీరు వినాలా, ఎన్ని సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలకి గర్భఫలం లేదు. ఏమంట, భర్తలో పాలట, భార్యలో పాలట. వానికంటే చిన్నగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. ఈ పిల్లోడి పుట్టాల కారణం చెప్పాలా, విశ్వాసాలు అవన్నీ ఏం లేవులే, చెప్పాలమ్మా. ఏమంట 12 ఏళ్ళది పిల్లలు పుట్టలే. ఒక దైవజనుని కాడికి పోయి, అయ్యా మాకు పిల్లలు పుట్టలేదని ప్రార్థించుకుందామని కానీ, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చామని కానీ, దైవ సేవకులు ఇంట్లోకి పిలుచుకుందామని కానీ అట్లాంటి వ్యవహారాలు లేవు. దైవ సేవకునికి మేమెందుకు ఇవ్వాలా, ఊరమ్మడి తిరిగేటోకి మేమెందుకు వండి పెట్టాలా, వాయిపోం వచ్చి మాకేమొచ్చాది, మా ఇంట్లోదంతా పోతుందంట. ఇలాంటి వాళ్ళు మన ఇళ్ళలో కాలు పెడితే మన ఇంట్లో ఉండే సంపద వాళ్ళకి పోతుందంట. పోదు కదా, వాళ్ళు అనడం. మా బామ్మడిది కొడుకే వాడు, మా భార్య అన్న కొడుకే, 12 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలే అని. సరే అని చెప్పి అదే ఊర్లోనే ఒక ఆమెకు పెద్ద ఆయన, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నా తర్వాత వస్తాడు ఆయన, నేను పెళ్ళికి పోయినాం. 3 ఏళ్ళు అయింది, భర్తను ఇచ్చిపెట్టి భార్య సౌదీకి పోయింది, అక్కడే స్థిరపడి ఆ పాప రాలే. వాళ్ళ ఒక పిల్ల తల్లి అయినా కూడా వాడిది వాళ్ళ అమ్మళ్ళకి ఇచ్చేసి ఆ పాప వెళ్ళిపోయింది, రాలే అని వాళ్ళంతా తిరిగి గవర్నమెంట్ గుండా విడాకులు తీసుకుంటారు. పెళ్ళికి రమ్మంటే పోయినాం. పోతే ఏమంటుంది, అయ్యా ఆ రోజు మీరు వచ్చి మాకు ప్రార్థన చేసినారు, నా కొడుకు పెళ్లి కుదిరింది, ఆ పాప కూడా పెద్ద చదువుతుంది, ఇద్దరు వయసు కూడా సరిపోయింది అయ్యా, మీరు రావాలంటే పోయినాం. ఆలగడ్డకు పోయినాం, పెళ్లి చూసినాం. ఆయన ఏడుచుకుంటా అడిగి, అయ్యా ఇంకొకటి కావాలయ్యా, ఏమంటే మనవని మీద మాకు ఆశ ఉందయ్యా, ఆ పాప తీసుకుని 1 night ఇస్తే సరిపోవు, నా కొడుకు అంటే మాకు ఖచ్చితంగా సంవత్సరానికల్లా నీకు మళ్ళీ మీ గర్భఫలం ఇస్తాను లేకపోతే. ఖచ్చితంగా ఆ పిల్లలు పెళ్ళి అయింది. మళ్ళీ సంవత్సరానికి ఆ పాప ఇప్పుడు కాన్పుకు పోయింది. ఆ ఊర్లోనే నా బామర్ది ఊర్లోనే జరుగుతుంది. అప్పుడు మేము చేసినది ఆమె చెప్పింది, ఇట్లా ఆనందన్న పెద్ద ఆయన వచ్చి ప్రార్థన చేసినాడు, పెళ్లి జరిగింది, మా కోడలు గర్భం కూడా ధరించింది, కానుపు పోయింది అమ్మగారింటికి అని వాళ్ళకు అన్న ప్రార్థన చేసిన వాళ్ళకు. ఎవరు చేయాలి ప్రార్థన?
ఏమో చెప్పరు. మేమా ఎన్నేళ్ళు పట్టింది ఆ మాట అడగనీకి? మరి ఇప్పుడేం మాకు అవసరమా? మేము మీ ఇంట్లోకి వచ్చి మీదంతా పోతుంది కదా. మేము ఎందుకు వచ్చాం? మేము ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తాం? నీ కొడుకు ఏమని మాట్లాడినాడు? బైబుల్ పట్టుకొని బజార్లు అమ్మడి, ఇండ్లు అమ్మడి, వాకిళ్ళు అమ్మడి, అడక్క తింటా పోతున్నావు, పని పాట ఇడిచిపెట్టి మా ఇద్దరు సాగలేక నువ్వు కుక్క మాదిరి ఇండ్లు అమ్మడి, వాకిళ్ళు అమ్మడి పోతున్నావు, నువ్వేం చేయకూడదు, నువ్వేం పోదకూడదు అన్నాడు. దావీదు మహారాజును కానీ మీకాలు అనింది. ఒక సామాన్యుడు రోడ్డు మీద వచ్చినట్టుగా తాగుడు పోతున్న మాదిరి ఘోష ఊడిపోయినా కూడా నువ్వు మైమరిచి నాట్య పాడకుండా దేవుని మందసాన్ని పురంలోనికి తీసుకొని వచ్చిన ఒక నీచునిగా నేను మనసులో అనుకున్నా. సత్యంత వరకు పిల్లలు లేరు, సత్యంత వరకు పిల్లలు లేరు. దావీదు మీకాలు సత్యంత వరకు లేదు, గర్భఫలం మూసి పారేస్తున్నాడు. మీ గతి అంతే, అది నాకు తెలుసు, వానికి తెలిలే. మా భార్య కూడా అందరికి పోయి ప్రార్థన వానికి అటు చేయదు. నేను ప్రార్థన చేసినా పుట్టాను, ఇక అయిపోయింది. వాళ్ళకి లేనప్పుడు మాకేమ్మా 12 ఏళ్ళకి ఇప్పుడు అడుగుతుంది వాళ్ళమ్మ, ఏమన్నా అందరికి పుడుతున్నారు, మా పవిని కానీ పిల్లలే పుట్టలేండి. మీ పవిని గాడు ఏ రకంగా దూషించినాడు మమ్మల్ని? మేము ఆ ఊళ్ళో ప్రార్థించి వాళ్ళకి పిల్లలు పుడతారు, ఈయనకి పుట్టడం. నేను హైదరాబాద్లో ఆయన కాడికి ఫోన్ చేసి, ఎవరికి? హైదరాబాద్ ఆయన ఫోన్ చేశారంట. ఏమని? నాకు పిల్లలు పుట్టలయ్యా, నువ్వు ప్రార్థన చేయి, పిల్లలు పుడతారని. కాబట్టి ఇక్కడ ఏమేమనిందంట? ఊరంతా గొడ్రాలు అని అంటా ఉంటే రెండో భార్యకు పిల్లలు, ఈమెకు పెద్ద ఆమెకు పిల్లలు లేరు అని గొడ్రాలు అంటే ఆమె ఏం చేసిందట? దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టడం, ప్రార్థించి దేవుని దగ్గర ప్రార్థించడము చేసి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ 222, 1వ అధ్యాయం. పదహారు 17 వచనాలు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన ఎవరు చెప్పినారు ఈ మాట ఆమెకు? దైవ. బాగా గమనించాలా, ఉత్తుత్త మాటలు చెప్తే కుదరవు. ఎవరు చెప్పినారు ఆయమ్మకి ఈ మాట? అయ్యా నేను బహు చింతాకార్థంలో ఉన్నాను, నేను బాధపడతానయ్యా, నా బాధ చెప్పుకోలేదు కాబట్టి అని చెప్పేసి ఆయన అన్నప్పుడు దైవజనుడు ఏం చెప్పినాడంట? ఆయన అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవుడు నీవు చేసుకునే మనవి ఆయన దయచేయుగా కానీ ఆమెతో చెప్పాను. యాకేవై చెప్పుకోవాలను? దైవ సేవకులంటే, పాస్టర్లంటే, సేవకులంటే అంత నిర్లక్ష్యంగా వాళ్ళేం చెప్తారులే, వాళ్ళే బతకలేక ఒక్కొక్కరు 10,000 అని ఇచ్చినారా? మాకు 10 రూపాయలని ఇచ్చినారా? డెట్టు సబ్బుకో, నీ సబ్బుకో, సరుపు కన్నా వచ్చినారా? ఏమొచ్చింది? 10 రూపాయలు ఏమీ రావడంలే. 10 రూపాయల కోసం ఇళ్ళ ముడి తిరుగుతున్నామంటాను. ఆత్మల భారం మాది. ఆత్మలమ్మా ఒక మాట చూడమ్మా, దీనికి యాడ్ చేయ ఒక మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 1:14 చదువు. ఎవరోమో మేము తెలుస్తుంది మీకు. ఏప్రిల్ రాసిన పత్రిక 1:14 తొందరగా అన్నం చల్లారిపోతుంది. ఎవరట ఇల్లు? ఎవరట? వీళ్ళంతా ఎవరట? చెవులోడు వీళ్ళంతా ఎవరటవా? మీ మధ్యకు వచ్చే వాళ్ళు ఎవరట? పంపబడిన సేవకులైనా వాళ్ళని ఇడిచిపెట్టకూడదు మనం, వాళ్ళని పట్టుకోవాలా మనం. అది ఎందుకు మీకోసం ఆయన మమ్మల్ని ఇంతమందిని మాకైతే అదే నిన్నటి నుంచి అదే కలవరాలు పడి అడిగిన వెంటనే దైవజనుడు అని, అయ్యా సంతోషంగా రండి అయ్యా సంఘానికి అని ఆహ్వానించాడు. సార్ అంటే, సార్ ఏం సార్ అన్నా రమ్మన్నాడు. మళ్ళా ఫోన్ చేసినాడు, మీరు ఎక్కడున్నారు, ఎంతమంది? టిఫిన్ సిద్ధపరచవద్దు, సేవకుల మీద మేము భారము పెట్టకూడదు. ఆయన చూసుకుంటాడు మాకు అన్నీ, ఆయన చూసుకోవాలి మాకు అన్నీ. సహోదరులు మేమేం కలిగి ఉండాలా? అది అంతే. ఆయన పెట్టినాడా ఇచ్చినాడా ఈ కాదు కావాల్సింది. ఆయనకిచ్చేది ఆయనకిచ్చాడు, మాకిచ్చేది మాకిచ్చాడు, అంతవరకే. కాబట్టి ఏమని చెప్పినాడంటే ఆయన, అంతటి ఏరియా నీవు క్షేమంగా వెళ్ళు, ఇజ్రాయేల్ దేవుడు నీతో చేసుకున్న మనవి ఆయన దయచేయను కాకనేను, ఆమె అతనితో నీ సేవకురాలైనా నేను నీ దృష్టికి కృపనొందిన దానని అనేను. తరువాత
ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేస్తున్న నుండి దుఃఖముగా నుండుట అంతకుముందు ఏముండిందంట? ఆ దుఃఖముఖిగా ఉండే తర్వాత దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఏమొచ్చింది? ఆయనకు ధైర్యం వచ్చింది. భర్త చెప్పిన మాటల్లో కూడా లేదు ధైర్యం. ఎవరి మాట నమ్మింది ఆయమ్మ? అది బతి పెట్టుకోవాలి. కొన్ని మాటలు దైవ సేవకులు చెప్పిన మాటలు కూడా మనము వినాల. నాటి నుంచి దుఃఖంగా ఉండడం మానిన తర్వాత ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చాను. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనక హన్నా గర్భము ధరించి ఆ దినము నుండి ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీరిని అడిగితినని కొని వానిని సమూయేలు అని పేరు పెట్టాను. ఏం పెట్టిందట? ఏం చెప్పినాడంట దైవజనుడు? అమ్మా నువ్వు కోరుకున్నట్టుగా పాస్టరయ్య నువ్వు ప్రార్థన చేసినా మాకు అన్ని జరిగింది అని ఈయన మర్చిపోవడమే. అదే అడిగిపోతే ఎంత చేయాలంట? 1 lakhs ఇస్తే మీకు బేబీ పుడుతుందని 1,00,000 రూపాయలు తీసుకుంటుంది ఆ డాక్టర్ అమ్మ. మరి ఈయన ప్రార్థన చేస్తే ఈయన ఎంత తీసుకోవాలా? మనం అర్థం చేసుకోవాలా. ఒక డాక్టరు చేస్తానంటే ఆయనకు 1,00,000 ఇస్తానవే. మన దైవజనుడు చెప్పిన మాట ప్రకారం మన కుటుంబంలో మన పిల్లలకు మనకు జరిగినప్పుడు నువ్వు ఎంత ఇయ్యాలా? చూడు, అది కూడా చూస్తాం ఎంత ఇచ్చింది ఆయమ్మ. మీకు అప్పుడైనా క్లారిటీ వచ్చాలి, మీకు 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని నీవు వాని పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము. యెహోవా తన కార్యము సిద్ధపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలను ఎత్తుకొని ఈ నుంచి ఎప్పుడు రావాలా? మీరు ఆగాల. ఎన్ని కోడలు? ఎవరి కోసం తీసుకొచ్చాను? ఈ 3. నువ్వేం తీసుకొచ్చాడవో? మరి నువ్వేం తీసుకొచ్చాడో? 3 కోడలను, 9 పిండిని, ద్రాక్ష ఆడల చిత్తులను తీసుకొని శిలోహులోని మందిరంలోకి వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడు ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏమని చెప్తుంది? ఆ రోజు నేను నీ దగ్గర నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని. అది వాని పాలు మాన్పించే వరకు అంటే 3 ఏళ్ల వరకు వాని ఆ మందిరానికి వెళ్ళలే అమ్మ. ఆ తర్వాత కోడెలను, ద్రాక్ష ఆడలను అవన్నీ తీసుకొని దైవజనుని దగ్గరికి వచ్చి, నా ఏలిన వాడ, నా ప్రాణంతో నీ యొద్ద యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేసి యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఏమ్మా బిడ్డలు గల్ల తల్లులారా వచ్చారా మన కొడుకు మనతో పాటి పాడుతానంటబ్బా. ఆడపోయి గంటలు కూర్చొని నేను నిర్మమ్మ మేము పాడుతాను. నేను వచ్చేది ఇంటికాడ మళ్ళీ ముందు మా అమ్మని నన్నాల ముందు పాడుతాను. అదే పాడుతాను పోతట వచ్చాడమ్మా కొడుకు. ఎవరు గుండా వచ్చానే మనకు శాపం చేసుకునే మొగుడి గుండా పుట్టిన కొడుకు గుండానే వచ్చాను. మనమేమో విశ్వాసంగా మనముండాం, భక్తిహీనులుగా వాళ్ళు బతుకుతారు. మళ్ళా దైవజనుని మనం తిట్టడం. ఏం పాడతాను పో పాస్టరయ్య, మా ఇంట్లో అన్ని సమస్యలు. బాగా గమనించండి. తల్లులు ఎలా ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? బిడ్డ కోసం ఒక తల్లి ప్రయాసపడుతుంది. కొడుకులు దేవుని సన్నిధికే ఒక తల్లి ఇచ్చేసింది. బాగా గమనించండి. ఒక తల్లి, నా కన్న కొడుకు మరణం నేను చూడలేను ప్రభా, నీ పేరేమో తెలుదోయా, ఈ బేర్షెబారణ్యంలో నీళ్లు లేక నా కళ్ళ ముందే 14 ఏళ్ల సంవత్సరం నా కొడుకు చనిపోతాను. తల్లి అనేది ఒక తల్లి. అప్పుల వారు వచ్చి తీసుకుపోతాను, 2 కుమారులు విధవరాలయ్యా, భర్త లేరని చెప్పేసి ఒక తల్లి తల్లడింది. ఒక తల్లి అయ్యా, ఒక్కటే కూతురయ్యా, దయ్యం బట్టి ఇంట్లో పడిందయ్యా. దావీదు కుమారుడా యేసు, అమ్మా మీరు ఇజ్రాయేల్ కాదమ్మా కానికులం వారు, నేను ఎట్లా చేయాలి? అయ్యా, నీ పిల్లలు తినేటువంటి బల్ల కింద మన కుక్క పిల్లలు తినే ముక్కలు అంటే నా పిల్లలు. అమ్మా నీ విశ్వాసం అది రావాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి ఆనందరావు గారు 60 ఏళ్ళు ఉంటాయి, 64, 20 సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు చెప్పినట్లు చెప్తున్నాడు వాక్యం. చాలా అనుభవం అయితే దండి ఉన్నట్టుంది. కోడళ్ళు ఉన్నారయ్యా, మీరు అనుభవించినారా? అది వెరీ గుడ్. మరి నిజంగా అరటి పండు వేసినట్లుగా మంచి వర్తమానాన్ని మనము మదర్స్ డే తల్లిదండ్రులు ఈరోజు మనం సన్మానించని చాలా మంది ఉన్నారు. ఇంట్లో అత్త ఇట్లా కోడలుగా వచ్చిందో, కోడలు కూడా ఇంట్లోకి రేపు పొద్దున, ఇప్పుడు ఆ కోడలు వస్తుంది, రేపు పొద్దున అత్తగా అవుతుంది. అవునా కదా? ఈరోజు ఏది మనప్పటికీ మన బాధ్యత, మన కర్తవ్యం తల్లిదండ్రులను సన్మానించడమే. తల్లిదండ్రులను సన్మానిస్తే ఏమవుతారట? 20 ఏళ్ళకే చచ్చిపోతాడట. 20 ఏళ్ళకే చచ్చిపోతాడా? గుంతలో పెట్టేదేనా? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకేనా? ఎవరైనా చచ్చిపోయేది? ఎవరిని గుంతలో పెట్టేది తొందరగా? ఎవరైతే దూషిస్తారో తల్లిదండ్రులను కదా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులను దూషించిన వాడు లోయ కాకులు వచ్చి వాడి కళ్ళు అంతే. నీ కళ్ళు లోయ కాకులు వచ్చి పెరగాలంటే నువ్వేం చేయాలా? తొందరగా మరణం నీకు కావాలంటే నువ్వేం చేయాలా? తల్లిదండ్రులను దూషించడం. ఇంకా నువ్వు దీర్ఘకాలం బతకాలంటే నువ్వేం చేయాలా? అమ్మాయికు ఇప్పుడు అన్నం పెట్టి వాళ్ళను సన్మానిస్తూ ప్రేమతో పలుకు. ఈరోజు చాలా మంది ప్రేమతో పలకరించని వారు ఉన్నారు. అయ్యా వద్దులే, అయ్యా బాబుకరా, ఆయన పంపిస్తాంలే సార్, ఒకటి తీసుకురాబడి అది అది కూర్చో నేను. కాబట్టి మరి సమయంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి మంచి వర్తమానాన్ని మనము విన్నాం. చెప్తుంటే వింటనే ఉండాలని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉత్త వాక్యం చెప్పకూడదు, దానికి జోకులు ఉండాల కదా. సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు వాక్యంతో అప్పుడప్పుడు తనకున్న అనుభవాన్ని ఆనందరావు గారు మన మధ్యకు తీసుకొచ్చినాడు. మరి వాస్తవం ఒకటి ఏమన్నాడంటే, కొన్ని లక్షలు పెట్టి డాక్టర్ దగ్గర పోతాం కానీ డాక్టర్ అయిన దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేసుకో. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అన్నట్లుగా ఈరోజు ఆ గర్భఫలం కావాలంటే నువ్వు దేవుని దగ్గర మొరపెడితే, నువ్వు నిజంగా తల్లిగా ఉండాలంటే నువ్వు మొరపెట్టాల్సిందే. తల్లి స్థానంలో నువ్వు ఉండాలంటే దేవుని దగ్గర, ఆ గొడ్రాలు నీలో ఉండి పోయి తల్లి స్థానం రావాలంటే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలా? ఏలీ దగ్గర. మరి ఏలీ దగ్గర ఏం చేసింది? అన్న మొరపెట్టింది. ఎప్పుడైతే మొరపెట్టిందో, ప్రార్థన చేసిందో, ఖచ్చితంగా శ్రేష్టమైన కుమారుని దేవుడు అనుగ్రహించిన. ఇవ్వడం ద్వారా మనం ఏం చేసింది? మళ్ళా దేవునికి చేసింది. కానీ గొడ్రాలని ఒక నింద మాత్రం నాకు వద్దు. ఇప్పుడు ఆల్రెడీగా కుమారుడు పుట్టినాక గొడ్రాలని అన్నారు. కాబట్టి ఇలాంటి మదర్స్ డే రోజు ఆనందరావు గారు ఒకవేళ ఏదో ప్రసంగాన్ని సిద్ధపడి వచ్చిండొచ్చేటికి చెప్పినాడు ప్రారంభంలోనే. మరి బాబు గారు, పాస్టర్ గారు ఇలా చెప్పడం ద్వారా నేను ఇప్పటికిప్పటికే ఈ ప్రసంగాన్ని మార్చుకున్నా. మంచి వాక్యాన్ని మనం విన్నాం, కానీ తక్కువ సమయంలో ఎక్కువ మాటలు విన్నాం. తక్కువ సమయంలో ఎక్కువ మాటలు, కానీ ఎక్కువ సమయంలో చాలా తక్కువ మాటలు మాట్లాడతారు. తక్కువ సమయంలో ఎక్కువ మాటలు. అందుకని పిట్ట కొంచెం ఊదది. చూసేకి సన్నగా నాజూగా ఉన్నాడు కానీ ఏదో 20-25 ఉన్నాడు కానీ తనకున్న 70-80 ఏళ్ళ అనుభవం కలిగిన వాడు మాట్లాడినట్లుగా మన ముందు చక్కటి వర్తమానాన్ని మనకు అందించినాడు. ఒకసారి ఆనందరావు గారికి కాబట్టి మరి నేను కూడా మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆఫ్ చేయండి.